విధ్వంసాన్ని చూశారు, అటవిక పాలన చూశారు. నేను వస్తానే ఇన్నిచ్చాను గాని అన్నింటికంటే ముఖ్యంగా మీకు స్వేచ్ఛనిచ్చారు. 2024 జూన్ నుంచి మీ అందరికి స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛా జీవులుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంత ముందు అయితే భయపడతా ఉండేవాడు. ఏ పోలీసు వస్తాడో, ఎప్పుడు వస్తాడో, మాట్లాడడానికి వీల్లేదు, నోరు తెరవడానికి వీల్లేదు, తెరిస్తే ఏమంటారో, ఏం చేస్తారో పోలీసులు కూడా భయపడిపోయేవాడు. ఈ రోజు అడుగుతున్నా, మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంత ఫీల్ అయ్యారో లేదో గాని ఈ రోజు మాత్రం చాలా ఆనందంగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు బీహార్ లో ఈ పరిస్థితులు ఉండేటివి. అందుకే జంగల్ రాచిపోవాలనుకున్నారు. లల్లు కుటుంబం 20 ఏళ్లైనా మళ్ళా గెలవలా. ఇప్పుడు మొన్న 5 ఏళ్లు అయింది, మళ్ళా గెలిచే పరిస్థితులు లేరు. శాశ్వతంగా ఆయన పోయినా కొడుకు కూడా ఓటేలా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ విధ్వంసం పోవాలంటే, అటవిక పాలన పోవాలంటే శాశ్వతంగా అలాంటి వ్యక్తులు రాజకీయానికి రాకుంటే ఈ రాష్ట్రం ఉన్నతమైన స్థాయికి ఎదుగుతుంది. ఇది నా గ్యారంటీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, మనందరి భవిష్యత్తు ముఖ్యం. అదే నేను చేస్తా. నాకు కొంచెం మీరు చేయూతనివ్వండి. ఆకాశమే అద్దుగా డెవలప్ చేస్తా. చేసిన చరిత్ర ఉంది, చూపించిన చరిత్ర ఉంది. ఇప్పటికే 1.5 years లో చూశారు. ప్రపంచం మొత్తం వచ్చి విశాఖపట్నంలో క్యూ గట్టి పెట్టుబడులు పెట్టారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.